హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు మార్నింగ్ అయితే వామ్ వాటర్తో స్టార్ట్ అయింది. నిన్న మార్నింగు ఫస్ట్ అయితే వామ్ వాటర్ పెట్టుకుని తాగేసిన. ఇంకా రోజు పప్పు టమాటా చేద్దామనేసి పప్పుకి అన్నీ ప్రిపేర్ చేసి కట్ చేసేస్తున్నానండి. ఇంక ఉప్పు కారం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని వేసుకున్నా. ముందుగానే అన్నీ వేసి అయితే నేను విజిల్స్ పెడతాను. అది అయిపోయిన తర్వాత పోపు అయితే వేసుకుంటానండి. ఇంకా ర్యాండమ్గా రైస్ కూడా అవుతుంది. ఇక్కడ వచ్చేసి గోబీ 65 చేద్దామనేసి చేస్తున్నానండి. ముందుగా కాలీఫ్లవర్ అయితే కట్ చేసుకుని బాయిల్ చేసుకుంటున్నా. ఎందుకో లైట్గా పురుగు అనిపించింది అనేసి బాయిల్ చేస్తున్నా, లేదంటే నార్మల్గానే చేసేదాన్ని. ఇంకా బాయిల్ చేసింది పక్కన పెట్టుకున్న తర్వాత ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెం బియ్యం పిండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మంచిగా ఉప్పు కారం మసాలాలు అయితే కాలీఫ్లవర్కి అయితే మంచిగా పడుతుందండి. అట్లు పట్టేలా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఆప్షనల్ నుండి వేసుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి నేను. మార్నింగే పిల్లలతో అంతా అడవడుగు ఉంటుంది కదండి. ఇంకెక్కడ వచ్చేసి చట్నీకి అయితే పోపు వేసుకున్నానండి. పల్లీ చట్నీ చేస్తున్నా రోజు. దీనికి కాంబినేషన్ వడ వేసినానండి నేను. ఇంకా పప్పుకైతే తాలింపు వేస్తున్నా. పప్పు మంచిగా మెదుపుకొని పోపు వేసుకుంటున్నానండి ఇక్కడ. అయితే యాడ్ చేసినానండి. ఇక్కడ పల్లీ చట్నీకి అయితే పల్లీ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా వడకైతే ఆయిల్ పెట్టుకున్నా. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టుకున్నా. ఇంకా వడ కూడా వేసుకున్నాను ఇక్కడ. మార్నింగ్ అన్నీ చేయాలంటే కొంచెం స్పీడ్గా అయితే చేయాలి కదండి. ఇంకా ర్యాండమ్గా అన్నీ చేస్తున్నాను నేనైతే. వడలు కూడా అయిపోవచ్చినాయండి. ఇంకా వడలు కూడా వేసిన. పిల్లలకి ఇంకా లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసినానండి ఇక్కడ. గోబీ ఫ్రై అయితే చేస్తున్నాను. యమ్మీగా గోబీ ఫ్రై అయితే రెడీ అవుతుందండి. పప్పు కాంబినేషన్, పప్పుచారు కాంబినేషన్లోకి అయితే చాలా బాగుంటుంది.
ఇంకా ఫైనల్గా మిర్చి కరివేపాకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా లంచ్ బాక్సెస్ కూడా కట్టాలి. ఇంకా స్నాక్స్కి వచ్చేసి స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేస్తున్నాను. లంచ్ బాక్సెస్ కట్టేసినానండి. ఇంక లంచ్ బాక్సెస్ కట్టేసిన తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో పని ర్యాండమ్గా అయితే ఉంటుంది కదా, అదే చూపిస్తున్నాను. పిల్లల్ని పంపించేసిన తర్వాత ఫస్ట్ అయితే గ్యాస్ నీట్గా క్లీన్ చేసుకుంటానండి నేను. గ్యాస్ స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత చాలా పని ఉంటుంది కదా, ఇల్లంతా మొత్తం గత్తర గత్తర అయితే అయిపోతుంది కదా. ఇల్లు మొత్తం సర్దుకుని గిన్నెలు తోమేసరికి హాఫ్ డే అయితే అయిపోతుంది మనకి. ఇంక ఇక్కడ వచ్చేసి గ్యాస్ కూడా క్లీన్ చేసుకున్నా. ఇంకా గ్యాస్ క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలు అయితే తోముకుంటున్నానండి. మొత్తం పని అంతా అయితేనే కానీ, స్నానం చేసుకుంటేనే కానీ నాకు ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత టిఫిన్ చేస్తానండి. అందుకే అన్ని పనులు పొద్దున్నే పూజ చేసేసుకుంటాను. ఇంకా గిన్నెలు తోముకొని స్నానం చేసుకుని దేవుని దగ్గర అయితే దీపం పెట్టుకోవాలండి. ఎంతమందికి ఉంటుందండి ఇలాంటి అలవాటు? నాకైతే పొద్దున్నే దీపం పెట్టుకోవడం అంటేనే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. 9-9:30 లోగానే దీపం అయితే పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది నాకు. అంతకు మించి కొంచెం ఎక్కువ టైం అయితే నాకు ఎట్లనో అనిపిస్తుంది అండి దీపం పెట్టడానికి. గిన్నెలు క్లీన్ చేయడం కూడా అయిపోవచ్చిందండి. ఇంకా ప్రతి ఒక్కరి లైఫ్ ఇట్లనే ఉంటుంది కదండి. మార్నింగ్ లేచిన కాంచి ఈవినింగ్ పడుకునేంతవరకు ఏదో ఒక పని చేస్తూనే ఉండాల్సి వస్తుంది. హాయ్ అండి, ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అయితే చూపించానండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.